సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. పాట పాడుకొని దేవుని పరిశుద్ధ వాక్యములోనికి వెళదాం. దేవుని జీవాత్మనా మీదికి రాము, దేవుని జీవాత్మనా మీదికి రాము, వేరచు మలచు నేంపు దేవుని జీవాత్మనా మీదికి రాము. కుట్ర 15వ అధ్యాయము 12వ వచనం చివరి భాగంలో, అబిషాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువ చేత కుట్ర బహుబలమాయను. తండ్రి మీద కుట్ర బనినటువంటి కుమారుడు, ఎలాంటి కుమారుడు? ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన కుమారుడు అబిషాలోము తండ్రి మీద కుట్ర బన్ని, ఎంత కుట్ర బన్నాడంటే రాజ్యము తండ్రి చేతిలోంచి తీసుకునే ఒక దుస్థితిలోనికి వచ్చేసాడు. రాజ్యము, కుర్చీ లాక్కోవటానికి. కుర్చీ గురించి ఎన్ని పోటీలు చూస్తున్నాం మనం సమాజంలో ప్రియులరా? అధికారం కోసం. ఇక్కడ అధికారం కోసం తండ్రికి ఎదురు తిరిగాడు అబిషాలోము ప్రియులరా. చివరికి ఏమైంది తెలిసినా? ఈ అబిషాలోము తండ్రిని రాజ్యముల మీద నుంచి కింద పడేశాడు. అర్థమవుతుందా దేవుని వాక్యం ప్రియులరా? తండ్రి అధికారమును చేజిక్కించుకుని తండ్రిని అడవుల పాలు చేసేసాడు దావీదుని ప్రియులరా. దావీదు మొట్టమొదటిసారి అడవుల పాలు అయిపోయాడు. రాజ్యం మీద సింహాసనం మీద కూర్చోవలసిన దావీదు సింహాసనం మీద నుంచి కింద పడిపోయి ఆ కుమారుడి సింహాసనం అధిష్ఠించి దావీదు అడవుల పాలు అయిపోయాడు. దావీదు పరివారం అంతా అడవుల పాలు అయిపోయింది. దావీదుకు ఒక నమ్మిన బంటున్నాడు యోవాబు, సర్వసైన్యాధ్యక్షుడు. ఒకరోజు యోవాబు అడిగాడు దావీదుని, మహారాజా రాజ్యం పోయింది, నీ కొడుకు రాజ్యం వెళ్తున్నాడు అబిషాలోము, ఇప్పుడు అతని మీద మనం దండెత్తి రాజ్యాన్ని మళ్ళీ మనం తీసుకోవాలి, రెడీయేనా మీరు? ఆలోచించాడు. ఎవరి మీదకి యుద్ధంకి వెళ్ళాలి? కొడుకు మీదకి వెళ్ళాలి. ఆలోచించాడు. నేను యుద్ధం చేయవలసింది ఎవరితో? నా కన్న కుమారుడితో యుద్ధం చేయాలి. రాజ్యమా కొడుకా? రాజ్యమా కుమారుడా? ఆలోచించాడు. యోవాబు అన్నాడు, ఇది రాజనీతి కాదు మహాప్రభు, నీవు నీ కొడుకు గురించి ఆలోచిస్తే రాజ్యం పోతుంది, ప్రజలు బలహీనమైపోతున్నారు, ఆస్తులు పోతున్నాయి. నీవు మెళకువ తెచ్చుకుని మళ్ళీ యుద్ధం చేస్తే మళ్ళీ రాజ్యం మందే అవుద్ది. కమాన్, నీ మాట సెలవిస్తే చాలు, మీ యుద్ధానికి వెళ్ళిపోతాం. ప్రియులరా, ఇష్టం లేకుండానే సరే అన్నాడు దావీదు. సరే యుద్ధం ప్రకటించండి అయ్యా. ఎవరి మీద యుద్ధం? కుమారుడి మీద యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు యోవాబు అంటున్నాడు, అయ్యా మొత్తం రెడీ అయిపోయినప్పుడు మేము యుద్ధానికి వెళ్ళిపోతున్నాం, నీవు శంఖం ఊస్తే వెళ్ళిపోతాం యుద్ధానికి, అంతే. ఆలోచిస్తున్నాడు తండ్రి, బాధపడుతున్నాడు, కుమిలిపోతున్నాడు. నేను యుద్ధం చేసేది ఎవరితో? నా కన్న కుమారుడితో. వాడు ఎవరో తెలిసిన, నా ప్రాణము కంటే ఎక్కువ ప్రేమించిన కుమారుడు. చాలా బాధపడిపోతున్నాడు. వాడు కుట్ర చేసి రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు రాజ్యం మరలా తీసుకోవాలి దావీదు. యోవాబు రింకిలేస్తున్నాడు. యోవాబు సర్వసైన్యాధ్యక్షుడు, దావీదుకు నమ్మిన బంటు. దావీదా మహారాజా, నీవు రాజనీతి ఉపయోగించు, బిడ్డ కాదు, ప్రేమ కాదు కావాల్సింది, రాజనీతి కావాలి. ఇక్కడ రాజ్యం పోగొట్టుకోవద్దు దయచేసి, కమాన్ అనగానే దావీదు అంటున్నాడు, యుద్ధానికి రెడీ అయిపోయారు. గుర్రాలు రెడీ అయిపోయినాయి, బాణాలు రెడీ అయిపోయినాయి, ఇక టైం అయిపోతుంది, ఆ రోజు రానే వచ్చింది. అందరూ బయలుదేరి వెళ్తున్నారు. ఆ సందర్భంలో యోవాబుని పిలిచాడు దావీదు. సర్వసైన్యాధ్యక్షుడిని పిలిచి చెవులో చెప్పాడు, యోవాబు యుద్ధానికి వెళ్తున్నావా?
ఎస్, మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా, వెళ్ళిపోతా. ఎవరి మీదకి? అబ్షాలోం మీదకి యుద్ధానికి వెళ్ళిపోతా. ఒక పని చేస్తావా? యుద్ధం చేసేటప్పుడే అబ్షాలోం ఎక్కడున్నాడో ఒకసారి చూడు. చూసి కొంచెం చూసి చూడనట్టుగా, మా కొడుకు కదాడు, చూసి చూడనట్టుగా, మహారాజా మీరేనా ఈ మాట అనేది? వాడు మనకు శత్రువు. నీ కొడుకైతే కావచ్చు, కానీ వాడు మనకి ఇప్పుడు శత్రువు. వాడిని చంపకపోతే రాజ్యం మనకు రాదు. అయినా సరే నాన్న, చెవులో చెప్తున్నాడు, నన్ను చూసి, నా మొహం చూసి ఒక్కసారి అబ్షాలోం మీద కనికర పెడతావా? ఒకళ్ళ అబ్షాలోం దొరికితే అతను చంపకుండా విడిచిపెడతావా? అదిరిపోయాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పది ప్రియులారా. తన శత్రువైనా, రాజ్యమును కైవసం చేసుకున్నా, తన కుర్చీ లాగేసుకున్నా, తన తండ్రిని చంపడానికి మీదకు వచ్చినా, తన తండ్రి మీద కుట్ర పన్నినా, తన తండ్రి మీద సైన్యమంతటినీ కూడా ఎక్కుపెట్టి బలవంతం చేసిన ఆ కుమారుని మీద ఉన్న ప్రేమ చేత దావీదు అంటున్నాడు, నా ముఖం చూసి, నన్ను చూసి ఏమన్నాడు అక్కడ చూడండి దయచేసి. ఆ మాట ఉంటుంది, నన్ను చూసి. అప్పుడు రాజు 5వ వచనము 18వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము, అందరూ దయచేసి చూడండి. 5వ వచనము, అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవ్వనుడైన అబషాలోమునకు దయ చూపుడని ఆజ్ఞాపించాను. సర్వ సైన్యాధ్యక్షులు వీశాడు, ముగ్గురిని పిలిచాడు. అయ్యా ఒక్క మాట, యుద్ధం చేయండి. నా నిమిత్తం బాలుడు, ఎవరైనా యవ్వనుడు, ఆ యవనస్తుడు అబషాలోం ఉన్నాడే, అతను ఒక్కసారి దయ చూపండి అయ్యా. ఒక తండ్రిగా చెప్తున్నాను మీకు నేను. ప్రియులరా, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తెలుసా నీకు? తండ్రి ప్రేమ ఒక్కసారి బయటపడితే దాన్ని తట్టుకోలేం మనం. ఆ తండ్రి ప్రేమ చూపిస్తున్నాడు. నా నిమిత్తమై యవనుడైన అబషాలోమునకు దయ చూపుడని ఆజ్ఞాపించాను. ప్రియులరు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం మోపుగా జరుగుతుంది. టపటప రాలిపోతున్నారు. శత్రు సైన్యం అంతా రాలిపోతుంది. 100,000 మంది నేల కొరిగిపోతున్నారు సైన్యం అంతా కూడా. యోవాబు కూడా యుద్ధం చేస్తున్నాడు, సర్వ సైన్యాధ్యక్షుడు. చేస్తూ ఉంటే ఒక చక్కని యవనస్తుడు, అబషాలోము ఎలాంటివాడు తెలిసిన? బహు చక్కని వాడు. అబషాలోము ఎవడో తెలిసినమ్మా? బహు చక్కని వాడు. 14వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 25వ వచనము, ఇశ్రాయేలీలందరిలో అబషాలోము అంత సౌందర్యం గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలు నన్నెత్తి తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయాను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచు వచ్చాను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములు జుట్టు కింద పడిపోద్దంట. ఒక్కసారి తన జుట్టు కత్తిరిస్తే. అంత బ్యూటిఫుల్ పర్సనాలిటీ. అబషాలోము చూడ చక్కని వాడు, చక్కని ఎత్తరి జుట్టు చక్క పెరిగి ఉంటుంది కిందకి, ఆడపిల్లగా మంచి రంగు, అందమైనటువంటి ఆకృతి. ప్రియులారా, అలాంటి అబషాలోము కంచరి గాడిద మీద ఎక్కి వస్తున్నాడు యుద్ధంలో. యోవాబు చూశాడు, ఎవరితను? అబషాలోము కదా. అబషాలోము ఎవరు? దావీదు రాజుకు కుమారుడు కదా. ఇప్పుడు వాడు ఎవరితను? మన శత్రువు కదా. కొట్టేసేయాలి ఇప్పుడు అండి. చెవులో చెప్పాడు. ఎవరో? దావీదు చెవులో చెప్పాడు, యోవాబు, నా నిమిత్తమై నా బిడ్డను ఒక్కసారి క్షమించయ్యా, ఒకవేళ పట్టుబడినా చంపొద్దండి చెప్పాడు. ఒక్కసారి ఆలోచించాడు. ఇతను మన శత్రు సైన్యములు నాయకుడు కదా, ఇతను చావపోతే మనకు రాజ్యం రాదు కదా. నేను ఎవరి దగ్గర పనిచేస్తున్నాను? దావీదు దగ్గర పనిచేస్తున్నాను. నేను ఎవరికి పనిచేయాలి? దావీదుకు పనిచేయాలి. నేను ఉప్పు కారం ఎవరు తింటున్నాను? దావీదు తింటున్నాను. ఇప్పుడు వాడిని చంపాలా లేదా? అతను చంపితే కానీ నా రాజుకు మళ్ళీ రాజ్యం రాదు, ఇది రాజనీతి అన్నాడు. అనుకుని ఏం చేసే తెలిసినా, అబషాలోము కనబడుతున్నాడు. అబషాలోము వస్తున్నాడు. వచ్చి ఆ కంచరి గాడిద మీద పరుగు పరుగున యుద్ధం చీల్చి చెండాడేస్తున్నాడు. బహు యుద్ధశాలి అబషాలోము. ప్రియులారా,
అతడు వస్తూ ఏం చేసి తెలిసిన ఆ బారటి జుట్టు ఉందే, పొడవాటి జుట్టు, ఆ జుట్టు ఒక మస్తకి చెట్టుకి కొమ్మకు తగిలింది. ఆ జుట్టు వెళ్ళి కొమ్మకు రుద్దుకుంది, ఆ కొమ్మకు చుట్టుకుంది. ఆ చుట్టుకున్నప్పుడు తన కాళ్ళ కింద ఉన్నటువంటి కంచరి గాడిద ముందుకు సాగి వెళ్ళిపోయింది. అబ్షాలోము ఆ కొమ్మకు వేలాడుతున్నాడు. అబ్షాలోము అందమైనటువంటి యవనుడు, సాక్షాత్తు మహారాజు కుమారుడు, శత్రు సైన్యానికి అధిపతి. అతను చచ్చిపోతే కానీ రాజ్యం రాదు దావీదుకి. ఇప్పుడు యోవాబు ఆలోచనలో పడ్డాడు, ఇదే సమయం కదా, ఇది సరైన సమయం కదా అబ్షాలోమును చంపటానికి. మళ్ళీ చెవులో ఏం వినబడుతుంది? దావీదు మాటలు వినబడుతున్నాయి. నా నిమిత్తమైన బిడ్డకు ఒక్కసారి న్యాయం చేయి యోవాబు. ఆ మాటలు వినబడుతున్నాయి. ఏమైనా సరే ఇతను చంపాలనుకున్నాడు. తన గురి చూసి తన బాణాన్ని ఒకే ఒక్క బాణం వేశాడు ఆ యవ్వనుడైనటువంటి అబ్షాలోము మీద. ఒక్క బాణమునకే గంగరాలు తిరిగి పడి కింద చచ్చిపోయాడు. దావీదు ప్రాణప్రదముగా ప్రేమిస్తున్నటువంటి కన్న కుమారుడు యుద్ధములో మరణించినప్పుడు ప్రియులరా, ఈ వార్త తండ్రికి ఎలా చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఎలా చెప్పాలి? దావీదుకి ఈ వార్త చెబితే దావీదు ఉండగలడా? ఒకవేళ దావీదు గుండె బయలు మరణిస్తే మా పరిస్థితి ఏంటి? ఆలోచిస్తున్నాడు యోవాబు. ఏమైందో తెలిసినా, ఎప్పుడైతే అబ్షాలోము మరణించాడో యుద్ధం ముగిసింది. అసలు నాయకుడే మరణిస్తే, రాజు మరణిస్తే యుద్ధం ముగిసినట్టే. ఎప్పుడైతే యుద్ధం ముగిసిందో ఒక కుర్రాడు పరుగున వెళ్ళాడు. యుద్ధము మందే, జయం మందే అని పిచ్చోడు తెలియక ఒక యవనుడు పరిగెత్తుకు ఒక సోల్జర్, ఒక సిపాయి వెళ్ళి దావీదు భక్తునికి వెళ్ళి చెప్పేశాడు. దావీదు రాజుకి వెళ్ళి, దావీదు మహారాజా చిత్తం ప్రభువా, చెప్పోయా యుద్ధం ఏం జరిగింది? యుద్ధం అయిపోయిందా? బ్రహ్మాండంగా యుద్ధంలో గెలిచామండి మనం, షబాష్ అంటాడేమో అనుకున్నాడు. మహారాజా యుద్ధం గెలిచాం ఈరోజు మనం. అవునా, గెలిచామా? వెరీ గుడ్. మరి అందరూ బాగున్నారా? అంతా బాగున్నారండి. వాళ్ళ శత్రువులు అందరూ చచ్చిపోయారండి. ఇటు రావయా, ఒక చిన్న మాట ఇటురా, నువ్వు మంచోడులాగా ఉన్నావు, ఇటురా. అందరూ చచ్చిపోయారా? చచ్చిపోయారు. బాలుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? ఎలాంటి ప్రశ్న వేశాడు. యుద్ధము ముగిసిన తర్వాత, యుద్ధములో గెలిచిన తర్వాత అతని మనసంతా కూడా తన కన్న కుమారుడి మీదే. అతని శత్రువైనా కానీ ఎంత ప్రేమ, తండ్రి ప్రేమ చూడండి. బాలుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? ఇతనికి నిజంగా తెలియదు అబ్షాలోము ఏమయ్యాడో. అన్నాడు, మహారాజా అబ్షాలోము గురించి నాకు తెలియదయ్యా, మనం మాత్రం గెలిచాం, మన జెండా ఎగురుతుంది, బ్రహ్మాండంగా రెపరెపలాడుతుంది, మన రాజ్యం మనకు వచ్చేసింది, నువ్వు తప్పుకోవయ్యా, ఆడెవడో వస్తున్నాడు, నువ్వు రావయ్యా, నువ్వు రా, ఏమైంది, మనం గెలిచాం అయ్యగారు అన్నాడు. ఓ తప్పు, నోరు మొయ్యవయ్యా. బాలుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? నాకు తెలియదు అయ్యగారు అన్నాడు. నువ్వు కూడా తప్పుకోవయ్యా, ఆ మూడోడు వస్తున్నాడు, రావయ్యా, నువ్వు వీళ్ళిద్దరికంటే మంచివాళ్ళగా ఉన్నావు, విడరా నువ్వు. ఏమైంది? యుద్ధం గెలిచాం మహాప్రభు. అది పాత కథలేవయ్యా, యుద్ధం గెలిచాం, మన జెండా రెపరెపలాడుతుంది, రాజ్యం మనకు వచ్చేసింది, మా సీటు మాకు వచ్చేసింది. కాదో, బాలుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? అదే ప్రశ్న తండ్రిది ప్రియులరా. అతను అన్నాడు, మహారాజా అందరూ చనిపోయినట్టుగానే బాలుడైన అబ్షాలోము కూడా చనిపోయాడు. ప్రియులరా, దావీదు గుండె పగిలిపోయింది, నేల మీద పడిపోయాడు, గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. రాజ్యము మళ్ళా చేతికొచ్చిన తర్వాత, సింహాసనం మరలా చేతికొచ్చిన తర్వాత, దావీదును మరలా పట్టాభిషేకం చేసే ఈ శుభ తరుణములో అతడు కింద పడి గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. రాజ్యం వచ్చిందని కాదు, కుమారుడు మరణించాడని. నా కుమారుడా, నా అబ్షాలోమా, ఏం మాట్లాడాడు చూడండి అక్కడ. ఆయన మాట్లాడిన మాటలు చూడండి. నా కుమారుడు అబ్షాలోమా, అబ్షాలోము గురించి ఏమి మాట్లాడాడు ఒక్కసారి గమనిస్తే ప్రియులరా, 18వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 29వ వచనం అంటాడు, రాజు మాట్లాడుతున్నాడు, బాలుడుగా అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? 29వ వచనం ప్రియులరా, 18వ అధ్యాయం 29వ వచనము, బాలుడుగా అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? మళ్ళీ 32వ వచనములో బాలుడుగా అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? ఎప్పుడైతే బాలుడుగా అబ్షాలోము చనిపోయాడని తెలుసుకున్నాడో 33వ వచనంలో అంటాడు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా,
అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండును. నీ స్థానంలో నేను మరణించుంటే ఈ రాజ్యము నాకు పోతే పోయింది, రాజ్యము పవర్ పోతే పోయింది, కుర్చీ నాకు అక్కర్లేదు, ఆస్తి నాకు అక్కర్లేదు. నా కుమారుడా, నీవు నాకు దొరికితే చాలు. నీవు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయావు. నా ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాను. నీవు లేకపోతే నేను బ్రతకలేనురా. నువ్వు చిన్న కుమారుడు, అందమైన వాడివి. నా ప్రాణమంతా నీ మీదే పెట్టుకున్నాను. నీ తల్లిని ఎంత ప్రేమించానంటే, అంత ప్రేమగా నీ తల్లిని చూసుకుంటే మా ఇద్దరికి పుట్టినటువంటి బిడ్డవు నీవు. ఈ రోజున నా కన్న కుమారుని పోగొట్టుకున్న దౌర్భాగ్యుడు నేను. నీ స్థానంలో నేను మరణించి ఉంటే ఎంత బాగుండును. ప్రియులారా, గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. నా కుమారుడు అబషాలోమా, నా కుమారుడు అబషాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన యెడల ఎంత బాగుండును. నా కుమారుడు అబషాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చాను దావీదు. ప్రియులారా, చూడండి తండ్రి ప్రేమ ఎంత గొప్పదో. ఒక తండ్రి బిడ్డను ఎంత ప్రేమిస్తున్నాడో. దావీదు భక్తుని హృదయంలో ఉన్న ప్రేమ. తన కన్న కుమారుని ప్రాణప్రదముగా చూసుకున్నటువంటి కన్న కుమారుడు కళ్ళ ముందే మరణిస్తూ ఉంటే ఎంత తలడిల్లిపోయిందో తన హృదయం. ప్రియులారా, అది తండ్రి ప్రేమ. ప్రియులారా, అసలు ఒక తండ్రి ఉన్నాడు మనకు పరలోక రాజ్యములో. ఆయన పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి. ఆయన దావీదు భక్తుడు నీ స్థానములో నేను మరణించి ఉంటే ఎంత బాగుండును అని అన్నాడే కానీ ఆ స్థానములో దావీదు మరణించలేదు. తన కుమారుడి స్థానంలో మరణిస్తే బాగుండును అనుకున్నాడు కానీ తన ప్రాణాన్ని కుమారుడికి ఇవ్వలేకపోయాడు. కానీ పరలోకపు తండ్రి తన ప్రాణమును నీ కొరకు ఇచ్చేశాడు. ఇద్దరు తండ్రులకి ఎంత తేడా ఉందో చూడండి. ఈ లోక తండ్రి దావీదు తన కుమారుడు మరణించినప్పుడు దుఃఖపడ్డాడు కానీ ప్రాణాన్ని ఇవ్వలేకపోయాడు. పరలోకపు తండ్రి నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొట్టాలి ఇప్పటికీ. పరలోకపు తండ్రి నీ కొరకు ప్రాణముని ఇచ్చేశాడు. ఏ తండ్రి గొప్పవాడో చూడండి. ప్రభువా, నీవు పరలోక పరమ తండ్రివి. నేను మరణించడానికి ఇష్టం లేదు. నేను మరణించే స్థానంలో నీవు నా కొరకు మరణించి నాకు జీవాన్ని ఇచ్చావు. నా మరణాన్ని, శాపాన్ని నీవు తీసుకున్నావు. ఎంత గొప్ప తండ్రి మనకున్నాడు. ప్రియులారా, ఈ లోక తండ్రి మనకు ప్రాణం పెట్టలేడు కానీ పరలోకపు తండ్రి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఒక్కసారి గమనించావా ఎంత ప్రేమ? తల్లి అయినా నిన్ను మరచును కానీ నేను ఎన్నడూ నిన్ను మరువనన్నటువంటి గొప్ప ప్రేమ పరలోకపు తండ్రి. అందుకే యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటే హృదయం కరిగిపోకుండా ఉండలేదు ప్రియులారా. ఎందుకంటే పరలోకపు తండ్రి మనకున్నాడు. ఈ లోకపు తల్లిదండ్రులు విడిచినా విడిచిపెట్టకపోయినా పట్టుకున్నా పరలోకపు తండ్రి ఎన్నడూ నీ చెయ్యి విడిచిపెట్టాడు. ప్రియులారా, నిన్ను వెంటాడి ఉంటాడు. నీ ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయమునకు నీవు భయపడవు. నీ ప్రక్కన 10,000 మంది కూలినను నిన్ను ఎవరు చెయ్యి విడిచినా విడిచిపెట్టకపోయినా. ఎవరో నిన్నొక మెసేజ్ పంపాడు నాకు. ఒక రిటైర్డ్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ తహసీల్దార్ ఒక మెసేజ్ పంపుతూ చివరకు మిగిలేది మనమిద్దరమే అన్నాడు. ఎవరంట? అందరూ వెళ్ళిపోతారు, చివరికి మిగిలేది మన ఇద్దరమే. ఎవరు? భార్య భర్త. నేనంటాను వారు కూడా మిగలరు. కొంతమందికి భర్త మిగలపోవచ్చు, కొంతమందికి భార్య మిగలపోవచ్చు. చివరికి మిగిలేది మనమే, ఒక్కళ్ళమే, ఒంటరి వారు. ఒక రోజున ఒంటరితనముగా సింగిల్ పర్సన్. కానీ నీ చెయ్యి పట్టుకున్న నా పరలోకపు తండ్రి ఉన్నాడు. చప్పట్లు కొట్టాలి ఒకసారి. నీ ఒంటరితనంలో నీ చెయ్యి పట్టుకు నేను ఉన్నానని చెప్పే ఒకే ఒక పరలోకపు తండ్రి మనకున్నాడు. ఇది మన ధైర్యం. నా పరలోకపు తండ్రి నన్ను ఎన్నడూ నా చెయ్యి విడిచిపెట్టాడు. ప్రియులారా, దావీదు అబ్షాలోము గురించి కన్నీరు మున్నీరైపోయాడు. నా కుమారుడు అబ్షాలోమా, నీ స్థానంలో నేను మరణించుంటే ఎంత బాగుండేది. కానీ మరణించలేదు. అదే క్రీస్తు ప్రభు అయితే నీ స్థానంలో ఆయన నీ కోసం మరణించాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎలాంటి పరలోకపు తండ్రి నీకున్నాడు, ఎలాంటి ఆత్మీయ తండ్రి నీకున్నాడు. నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన తండ్రి నీకుండగా, నీ చేయి పట్టుకుని నడిపించే తండ్రి నీకుండగా, ఈరోజు తండ్రుల దినోత్సవం రోజున తండ్రిని జ్ఞాపకం చేసుకుందాం. నన్ను కన్న తండ్రి కంటే గొప్ప తండ్రివి నీవు ప్రభువా.
తన ప్రాణమునిచ్చి నా కొరకు తనకు జీవితమును సమర్పించినటువంటి పరలోకపు తండ్రి నువ్వు మాకున్నావు. ఎంత గొప్ప పరమ తండ్రి మాకున్నావు ప్రభువా. దావీదు భక్తుడు అరుస్తున్నాడు, నా కుమారుడు అభిషాలోమా, నా కుమారుడు అభిషాలోమా, నీవు మరణించడం ఎంత భయంకరమైన పరిస్థితి. శత్రు సైన్యము చనిపోయినా నీవు బ్రతుకుతావు అనుకున్నాను నేను. నీవు కూడా నా కళ్ళ ముందు చనిపోతే నేను ఎవరి కొరకు బ్రతకాలి అని ఏడ్చి గగ్గోలు పెట్టినటువంటి దావీదు, ఆయన కంటే గొప్ప తండ్రి మనకు పరలోకంలో ఉన్నాడు. నీవే తండ్రిగా ఉన్నావు. తండ్రి బాధ్యతలు ఏంటో తెలుసురా నీకు? ఒక తండ్రిగా బిడ్డలను ఎలా పెంచాలో, దేవుని మందిరంలోకి తీసుకురావాలో, దేవుని వాక్యాన్ని బోధించాలో ఒక తండ్రిగా నీవు గ్రహించినట్లయితే నీ బిడ్డలను దేవుని మందిరంలో పెంచుకోవటానికి ఇష్టపడతావు. ప్రార్థన చేసుకుందాం. చేయండి, ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. నా కుమారుడు అభిషాలోమా, నా కుమారుడు అభిషాలోమా, యోవాబుతో అంటున్నాడు, నన్ను బట్టి నా కుమారుడు అభిషాలోమును ఒక్కసారి క్షమించండి అయ్యా. అతను మరి శత్రువైనా కానీ అతను చంపొద్దు. అతను నా ముద్దుల కుమారుడు. అభిషాలోం విషయంలో కొంచెం న్యాయం చేయండి అయ్యా, దయ చూపించండి. ఎంత ప్రేమించాడు కుమారుణ్ణి. పరమ తండ్రి యేసయ్యని ఎంత ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమించాడు. ప్రార్థన చేయి, నోరుదెరు, గ్రహించుకో. ఒక్క నిమిషం గ్రహించుకుందాం. ప్రభువా, నీవు పరమ తండ్రివి మాకు. ఈ లోక తండ్రి కంటే, ఈ లోక తల్లి కంటే పరమ తండ్రివి నీవు గొప్ప తండ్రివయ్యా. నీ ప్రాణముని నాకు ఇచ్చేసి వెళ్ళిపోయావు. నీకంటే మించిన తండ్రి ఎవరున్నారు మాకయ్యా. పరమ తండ్రి నీకు వందనాలయ్యా. ప్రార్థన చేయమ్మా. ఒక్క నిమిషం నోరు తెరు. అందరూ యవనస్తులు నోరు తెరవండి, నోరు తెరవండి అమ్మా. పరమ తండ్రిని మనకున్నాడు. దావీదు కంటే మించిన తండ్రి మనకున్నాడు. అబ్షాలోం మరణించినప్పుడు దావీదు తట్టుకోలేకపోయాడు. నీవు పాపములో పడి మరణిస్తున్నప్పుడు పరమ తండ్రి దేవుడు యేసు ప్రభువుని తట్టుకోలేకపోతున్నాడు నిన్ను. అయ్యో, ఈ బిడ్డను బ్రతికించాలి నేను అనుకున్నాడు. నిన్ను బ్రతికించాడు దేవుడు, నిన్ను బ్రతికించాడు దేవుడు. ఆయన ప్రాణము నీ కొరకు అర్పించాడు దేవుడు. నీ పాటి బలవంతుడేడి, ఆ పాటి దుర్బలుడేడి, ప్రభు నా పాటి దుర్బలుడేడి, కాపాడుచుందు కళాకాలమును నీవు, నీ పాద సేవకుల నీ నేర్పు జిల్లా, నీవు తోడై ఉన్నా చాలు, యేసు నీ చాము నాకాది మేలు, యేసు నీ చాము నాకాది మేలు, నీ వంటి ఉపాకారి ఏడి, కర్తనా వంటి కడుదీను నేడి,
మార్తానా వంటి కడు దీను డేడి జీవులకును కల్గు జీవాంబు లీచుచు జీవాధారములు సగి జీవులా బ్రోచేడి నీవు తోడై ఉన్నా చాలు యేసు నీచాము నాకది మేలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, ఈరోజు ప్రపంచ తండ్రుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఒక శారీరక తండ్రిగా దావీదు భక్తుడు ఎంత విలపించాడు కుమారుడి కొరకు. అయ్యో నా కుమారుడు అభిషాలోమా, నీవు మరణించుట ఎంత నాకు దుఃఖము కలిగించిందయ్యా. కన్న కుమారుని కళ్ళ ముందు పోగొట్టుకున్నాను. నీకు బదులుగా నేను మరణించుంటే ఎంత మంచిదయ్యి ఉంటే ఎంత మేలు జరిగేది. ప్రభువా, ఎంత విలిపించాడు. అయ్యో నా కుమారుడు అభిషాలోమా. తల్లడిల్లిపోయాడు దావీదు. ప్రభువా, కిందపడి కొట్టుకున్నాడు. కానీ తన కుమారుడి కొరకు మరణించలేకపోయాడు. అదే పరలోకమందున్న మా తండ్రివి నీవు మా కొరకు కన్నీరు గార్చావు, మా కొరకు మరణించావు. ప్రభువా, నీలాగా నీ జీవితాన్ని సమర్పించిన వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? మాకు తండ్రి, మమ్మల్ని చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. మేము నశించడానికి ఇష్టం లేదన్నావు. ఒక్క ఆత్మైనా నశించడం దేవునికి ఇష్టం లేదు. మా అందరి కొరకు సెలవు మీద ఒక రోజున బలి అర్పణగా నీ శరీరమును, నీ ప్రాణమును, ప్రభువా నీ ఆత్మను ఈ పాపులమైన మా కొరకు అర్పించేసుకున్నావు. ఎంత గొప్ప దేవుడు! ఒక్కసారి ఆలోచిస్తే ఈ పాపి కొరకా నీవు మరణించింది ప్రభువా. మేము ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు తన రక్తమును శిలువ మీద కార్చాడు. ఎంత అదృష్టవంతులు మేము. మా కొరకు ఒక తండ్రి ఉన్నావు నీవు పరలోక రాజ్యములో అనే ఆ మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఈరోజు మాకు. ఇతరులకు లేని ధైర్యం మాకు ఇచ్చావు ప్రభువా. పరలోకంలో ఒక తండ్రి మాకు ఉన్నావు. పిలిస్తే పలికే తండ్రి ఉన్నావు. ప్రార్థిస్తే వినే తండ్రి మాకు ఉన్నావు. అడుగు ప్రతివానికి ఇచ్చే తండ్రి మాకు ఉన్నావు. స్వస్థపరిచే తండ్రి మాకున్నావు. ఆస్తినిచ్చే తండ్రి మాకున్నావు. ఆరోగ్యాన్ని ఇచ్చే తండ్రి మాకున్నావు. మా బిడ్డలను బ్రతికించే తండ్రి మాకున్నావు. మేము మరణ పరిస్థితిలో పడి ఉన్నప్పుడు మమ్మల్ని బ్రతికించిన తండ్రి మాకున్నావు. ప్రభువా, ఎంత గొప్ప తండ్రివి, ఎంత గొప్ప పరలోకపు తండ్రి మాకున్నావు. ఈ ధైర్యం చాలయ్యా మాకు. ఇంతకు మించి ఏది అక్కర్లేదు మాకు. ఎంత ధైర్యాన్ని ఇస్తున్నావు మాకు ప్రభువా. దావీదు భక్తుడు తన కుమారుడికి ఇవ్వలేని ధైర్యాన్ని పరలోకపు తండ్రిగా నీవు మాకు ఇచ్చావు. అది చాలయ్యా. ఆ తండ్రిని మర్చిపోకుండా, ఆ తండ్రిని గౌరవించి, ఆ తండ్రిని ఆరాధించి, ఆ తండ్రికి నిజమైన బిడ్డలంగా, నిజమైన కుమార్తెగా, నిజమైన కుమారుడిగా మమ్మల్ని చేసి మీ ఆశీర్వాదాలకు మమ్మల్ని పాత్రలుగా చేయమని ఈ విన్న వాక్యానికి ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.